కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ బడ్జెట్ వ్యవస్థ మొత్తం చూసి చాలా బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి బహుశా ఈ రాజకీయ ముఖచిత్రంలో దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా ఇంత దుర్మార్గమైన ఇంత అవినీతికరమైన పరిపాలన ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అసలుకి ఒక రాజు లెక్క పరిపాలన చేసి ప్రజలందరూ కూడా హింసించి వివక్షకు గురి చేసి అన్యాయానికి గురి చేసి తెలంగాణ ఎకానమీ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు కనీసము ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు చూసుకుంటే 7 లక్షల కోట్ల రూపాయలు. అసలు ఎట్లుందంటే ఏ మినిస్ట్రీని చూసుకున్నా కానీ రివ్యూ చేస్తుంటే ఇవాళ మా ఉప ముఖ్యమంత్రి వారి బట్టి విక్రమార్క గారు దాదాపు 30 రోజుల నుంచి కనీసం నిద్రపోకుండా ఉదయం 10 గంటలకి సెక్రటేరియట్కి వస్తే నైట్ 11:30 12 గంటల వరకు ఐఏఎస్ ఆఫీసర్ తోటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి అదేవిధంగా దాని నిపుణులతోటి మొత్తం రివ్యూ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంటు ఒకరోజు విద్యుత్ శాఖ మీద, ఒకరోజు సివిల్ సప్లై మీద, ఒకరోజు ఏమో టూరిజం మీద, ఒకరోజు రవాణా శాఖ మీద, ఒకరోజు వచ్చేసి అగ్రికల్చర్ దాని మీద, ఇట్లా రకరకాల శాఖల్లో రకరకాలుగా అభివృద్ధి చేస్తుంటే రివ్యూ చేస్తుంటే ఒక శాఖలో 80,000 కోట్లు, ఒక శాఖలో 70,000 కోట్లు, ఒక శాఖలో అంత అప్పులు మయం. తెలంగాణ మొత్తం కూడా అప్పులు అయిపోయింది. అసలు మా మంత్రులు మొత్తం కూడా ఏమి చేయాలి వాళ్ళ తలకాయ పట్టుకునే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి స్వప్నంతో కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. కానీ వాళ్ళ స్వప్నాన్ని సాకారం చేసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన మెజార్టీ మామూలు మెజార్టీ కాదు. వాళ్ళు ఇచ్చిన మీద 60,000, 70,000, 80,000 లక్ష మెజార్టీ అంటే మళ్ళీ ఒక అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ పెడితే కూడా మళ్ళీ మేమే గెలిచినటువంటి మెజార్టీ మాకు ఇచ్చారు. కాబట్టి ఈ దొంగలు ఈ లుచ్చాలు చేసిన పనికి అసలు వాళ్ళని ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు. అట్లా తిట్టడానికి మేము చదువుకునే సంస్కారం ఉంది మాకు. వాళ్ళకి సంస్కార హీనులు కాదు కదా మేము. ఇవాళ చదువుకొని మేము ఒక యూనివర్సిటీల్లో ఉద్యమాలు చేసి సామాజిక సమతుల్యత చేసుకుంటూ ఇవాళ మేము అంటున్నాం. వీళ్ళు ఈ సన్నాసులు ఇష్టం వచ్చినట్టు అసలు మొత్తం ఎంత అవినీతి అంటే లక్షల కోట్ల రూపాయలు. నా తెలిసి బహుశా భారతదేశంలో అదానీ అంబానీ కాదు అత్యంత ధనవంతులు. కేసీఆర్ కుటుంబం ఈ ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ కుటుంబం. అదానీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కానీ కళ్ళకుంటేనే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కుటుంబమే ఒక కంపెనీ లెక్క అయిపోయి ఇవాళ నాకు తెలిసి బహుశా అనధికారికంగా కేసీఆర్కి 10 లక్షల కోట్లు వస్తుంది. ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపుగా 10,000 అంటే గ్రేటర్ హైదరాబాద్లో 10,000 ఎకరాల ధరణి పేరుతో కొల్లగొట్టేసిండు. మొత్తం 111 జీవోతో 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. అసలు యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ పెట్టిండు. 45,000 కోట్లు పెట్టిండు ఖర్చు పెట్టి. ఏం చేసినా అంటే ఒక్క రూపాయి దాన్ని పెట్టి 45,000 కోట్లు పెట్టి ఒక యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేకపోయాడు. అదేవిధంగా నువ్వు పవర్ పేరుతో 55,000 కోట్ల రూపాయలు పవర్ పేరుతో నువ్వు ఆ రోజు కేంద్రం ఇస్తానని చెప్పి లెటర్ పెడితే కూడా నువ్వు తీసుకోకుండా నువ్వు వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు పెట్టి ఇటు పక్క డబ్బులు పెడితే అటు పక్కన దొంగతనం తీసుకుంటావు. 1,00,000 కోట్లు ఆడే మాయా. కాళేశ్వరం 2 లక్షల కోట్లు పెడితే అక్కడ అవినీతి చేస్తే మళ్ళీ అదేవిధంగా నువ్వు మిషన్ భగీరథ పెట్టిన అదేవిధంగా 42,000 కోట్లు అని చెప్పి ఏమి చేసినావా అంటే పాత ట్యాంకులు రంగులేసినావు. ఏంటి నువ్వు చేసింది అని చెప్పు. మొత్తం అవినీతి దొంగల దాకా దోసుకొని బందిపోటు ముఠా కనుక ఏది మన బీహార్లో బందిపోటు ముఠా కనుక లారీలు సింగిల్ పోతున్న డ్రైవర్ని పక్కకి పెట్టి అద్దాలు రాళ్ళేసి గుంజకు దోపిడీ చేస్తారే ఆ విధంగా దోపిడీ తప్ప నువ్వు చేసిందని చెప్పు. తెలంగాణ సర్వనాశనం చేసి ఇవాళ ఎంతమంది నిరుద్యోగులు, నిరక్షరాస్యులు, పేదలు, బడుగులు, బలహీనులు, దళితులు, ఎంతమంది రైతులు, ఎంత కష్టాలు, ఎంత బాధలు, ఎంత కన్నీరు తెలంగాణ. ఈ బాధలు ఎవరు తీర్చాలా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బంది, నువ్వు పెట్టినటువంటి విధానానికి, నువ్వు చేసిన పరిపాలన, నీ లుచ్చా పరిపాలనతోటి ఈ ఆర్థిక వ్యవస్థ చంద్రబందరైపోయి తెలంగాణ ముఖ చిత్రమే ప్రపంచంలో నెంబర్ 1 కాదు. అసలు ప్రపంచంలో దేశంలోనే లాస్ట్ అయ్యేటట్టుంది ఇలా మన పరిస్థితి వస్తుంటే. ఆయనను ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వస్తాం. మేము ఫీనిక్స్ పక్షి కనుక ఎగురుతుంటే సూర్యుని దాకడం కొంచెం ఎగురుకుని పడితే కనుక రెక్కలు తెక్కి కింద పడితే మళ్ళీ పైకి ఎలా వస్తావు. మేము నువ్వు ఎంత అవినీతి చేసినా కానీ, ఎన్ని కుంభకోణాలు చేసినా కానీ, నువ్వు ఎంత రాక్షస పరిపాలన చేసినా మళ్ళీ మా అత్యున్నత నిపుణులైనటువంటి అతి దశాబ్దాల కాలం పరిపాలన సౌలభ్యమైనటువంటి మంత్రులు మా దగ్గర ఉన్నారు. వారందరి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి యొక్క సారథ్యంలో, వారి నాయకత్వంలో ఈ పార్టీని ముందుకు తీసుకుపోతాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క తెలివితేటలతోటి, వారి యొక్క చాకచక్యమైన నిర్ణయాలతోటి ముందుకు పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముందు చేసుకుంటే పేద ప్రజలందరూ కూడా న్యాయం జరిగే విధంగా పరిపాలన చేస్తామని తెలియజేస్తున్నాం. సరే.